హలో అండి. ఆగస్ట్ వచ్చిందంటే చాలు పిల్లలతో పాటు పేరెంట్స్ కూడా పెద్ద టాస్కే జరుగుతుంది. అదేనండి ఇండిపెండెన్స్ డే అని, కృష్ణాష్టమి ఏదో ఒక యాక్టివిటీస్ అయితే స్కూల్లో జరుగుతుంది. మెయిన్గా ఇండిపెండెన్స్ డే వచ్చిందంటే స్కూల్లో ఏదో ఒక కల్చరల్ ఈవెంట్ అయితే ఆర్గనైజ్ చేస్తారు. సో లాస్ట్ ఇయర్ లాగే ఈ ఇయర్ కూడాను అలానే చేశారు. టైంలో ఫ్లాగ్ హోస్టింగ్ రోజు వైట్ డ్రెస్ వేసుకొని ఏదో ఒక చిన్న ఈవెంట్ అయితే చేసేవారు. బట్ ఇప్పుడు 10 days ముందే కల్చరల్ యాక్టివిటీస్ అయితే ఆర్గనైజ్ చేస్తున్నారు. లాస్ట్ ఇయర్ లాగే ఈ ఇయర్ కూడాను మాకైతే 2 ఆప్షన్స్ ఇచ్చారు, రంగోలీ కానీ ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్. లాస్ట్ ఇయర్ అయితే వీళ్ళు కుకింగ్ పార్టిసిపేషన్ చేశారు, బట్ ఈ ఇయర్ మాత్రం ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్ పాటు ప్యాట్రియాటిక్ సాంగ్స్, కుకింగ్ కాంపిటీషన్, ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్, రంగోలీ కూడా ఉన్నాయి. క్లాసులు బట్టి ఒక్కొక్కరికి ఒక్కొక్కటి అయితే పార్టిసిపేట్ చేయమని చెప్పారు. టైముల్లో ఓన్లీ పిల్లలు మాత్రమే పార్టిసిపేట్ చేసేవాళ్ళు, బట్ ఇప్పుడు మాత్రం చైల్డ్తో పాటు కంపల్సరీ పేరెంట్స్ కూడా పార్టిసిపేట్ చేయాలి. అన్నీ జస్ట్ మెమోరీస్ కోసమే, వాళ్ళతో ఒక క్వాలిటీ టైం స్పెండ్ చేయడానికి. మళ్ళీ ఇవన్నీ చేయాలి అన్నా రాదు. చైల్డ్హుడ్లో ఎంజాయ్ చేయాల్సిన మూమెంట్స్ చైల్డ్హుడ్లోనే చేయాలి. మళ్ళీ పెద్ద అయిన తర్వాత మనం చేయలేదనే మిస్సింగ్ ఫీలింగ్ వాళ్ళకి రాకూడదు, మనకి రాకూడదు. వాళ్ళకల్లా ఈవెంట్ అయితే అయిపోయింది. ఇంకా బయట లంచ్ చేసి స్టార్ట్ అయిపోయాం.